తెరుచుకున్న హార్ముజ్ వార్తను డీటెయిల్గా ఇచ్చారు. అట్లాగే దక్షిణ లెబనాన్కి తిరిగి వస్తున్న వేల కుటుంబాలు అంటూ ఇజ్రాయెల్ బేకర్ దాడులతో ఎన్నాళ్లు దద్దరిల్లిన లెబనాన్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చింది. టెల్లవీవ్ జ్వలగాల దాడులతో దక్షిణ లెబనాన్కి బీరుట్ శివార్లను ఇటీవల వీడిన వేల కుటుంబాలు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు నారాయణ పిటిషన్లపై తీర్పు రిజర్వ్. ఎస్ఐని భూముల జీవో కేసులో హైకోర్టులో ముగిసిన వాదనలు. రాజధాని అమరావతి ఎస్ఐని భూముల జీవో జారీకి సంబంధించి వైకాపా ప్రభుత్వంలో సిఐడి తమ పైన వచ్చేసిన కేసును కొట్టేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణ 2021లో దాఖలు చేసిన వ్యాజ్యాలు శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిసినాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు ప్రకటించారు. రాత్పూర్వక వాదనలు సమర్పించేందుకు ఇరువైపు న్యాయవాదులకు వీలు కల్పించారు. అమరావతి ఎస్ఐని భూముల విషయంలో ఉల్లంఘనలు చోటు చేసుకున్న నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరి 15 రాష్ట్ర ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందని పేర్కొంటూ వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24 సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సిఐడి 2021 మార్చి 12 చంద్రబాబు పి నారాయణ మీద SC/ST చట్టం, ఎస్ఐడి భూములు బదిలీ నిషేధ చట్టం, ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసింది. ఆ కేసును కొట్టాలని వాళ్ళిద్దరు అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా తుది వాదనలు వినిపించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.